మన తెలుగులో తీసిన సినిమా ఇతర భాషల్లో కూడా అనువాదం అయ్యి, అక్కడ కూడా మంచిగా ఆడిందనుకోండి, రికార్డులు కొల్లగొట్టిందనుకోండి, దాన్ని మనం పాన్ ఇండియా మూవీ అంటాం. అలాగే మన కాడ స్టార్ట్ అయిన మీడియా బయట ఇతర భాషల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా వైబ్రేషన్ క్రియేట్ చేసి దాన్ని పాన్ ఇండియా మీడియా అనొచ్చుగా. ఇప్పుడు టీవీ9 పాన్ ఇండియా మీడియా, పాన్ ఇండియా న్యూస్ ఛానల్. అది స్టార్ట్ అయింది తెలుగులోనే. కానీ ఇప్పుడు హిందీలో ఉంది టీవీ9, గుజరాత్‌లో ఉంది, బెంగాలీలో ఉంది, కన్నడలో ఉంది. ఇట్లా చాలా చోట్ల చాలా భాషల్లో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో టీవీ9 మీడియా ఉంది. అది పాన్ ఇండియా మీడియాగా ఉంది ఇయాల. అయితే ఈ పాన్ ఇండియా మీడియా వెనకాల టీవీ9 సక్సెస్ వెనకాల ఖచ్చితంగా ఉంది రవిప్రకాష్. దీంట్లో ఎవరికీ భిన్నాభిప్రాయం అవసరం లేదు. అయితే రవిప్రకాష్ టీవీ9ని మైహోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి కొన్నప్పుడు వాళ్ళని మోసం చేశాడు అనేటువంటి ఆరోపణలు ఆ మేనేజ్మెంట్ గుప్పించింది. రవిప్రకాష్ మీద కేసులు కూడా నమోదు చేశారు. అప్పట్లో అరెస్ట్ కూడా చేశారు. అయితే రవిప్రకాష్ మేనేజ్మెంట్‌ని మోసం చేశాడా? లేదు వాళ్ళ చేతుల్లో రవిప్రకాష్ మోసపోయాడా? ఈ విషయాన్ని లేటెస్ట్‌గా తెర ముందుకు తీసుకొచ్చారు టీవీ9 ఇన్వెస్టర్ శ్రీనిరాజా. టీవీ9 ఎవరిది? శ్రీనిరాజాదే. ఈ శ్రీనిరాజానే ఇన్వెస్ట్ చేశాడు. రవిప్రకాష్ ఆ ఛానెల్‌ని నడిపాడు. ఆ రోజుల్లోనే 29 కోట్లు ఇన్వెస్ట్ చేశాడట శ్రీనిరాజా. రవిప్రకాష్‌ని నమ్మి. రవిప్రకాష్ ఆ ఛానెల్‌ని డెవలప్ చేశాడు. ఆ ఛానల్ ద్వారా తెలుగు మీడియాలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాడు. అసలు 24 గంటల న్యూస్ ఛానల్ ఏంటి? 24 గంటల న్యూస్ చెప్పడానికి ఏముంటది అసలు? 24 గంటలు చెప్పినా అసలు ఎవడు చూస్తాడు? అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక ఛాలెంజ్‌గా తీసుకొని టీవీ9ని పెట్టి దాన్ని ఒక సక్సెస్ చేసి ఇలా చాలా 24 గంటల ఛానల్స్ ఉన్నాయి. కానీ దానికి ఆద్యుడు మాత్రం రవిప్రకాషే. టీవీ9 ద్వారా ఆజ్యం పోసాడు. బీబీసీ రేంజ్‌లో న్యూస్ అందించాడు. ఇప్పుడు కూడా టీవీ9 నెంబర్ 1 ఛానల్ తెలుగు మీడియాలో. అప్పుడు ఇప్పుడు టీవీ9 నెంబర్ 1. ఆ నెంబర్ 1గా ఉంది అంటే దాని వెనకాల రవిప్రకాష్ పాత్ర ఉంది. ఎలాగైతే ప్రింట్ మీడియాలో ఈనాడు గురించి చెప్పుకుంటామో, రామోజీరావు గురించి చెప్పుకుంటామో, అలాగే డిజిటల్ మీడియాలో అందులోను న్యూస్ ఛానల్స్‌లో రవిప్రకాష్ పాత్ర కూడా ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. సరే, మొత్తానికి ఆ రవిప్రకాషే మోసపోయాడు అని శ్రీనిరాజ్ చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని బాగా డెవలప్ చేశాడు. ఒక వండర్‌ఫుల్ స్థాయికి తీసుకెళ్ళాడు. చివరికి ఒక పొలిటికల్ ఇబ్బందులు వస్తున్నటువంటి కాలంలో, చాలా ప్రెజర్స్ వస్తున్న కాలంలో అది నా ఇతర బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అనుకుంటున్న పరిస్థితిలో టీవీ9ని అమ్ముదాం అనుకున్నప్పుడు రవిప్రకాష్ తీసుకొచ్చిన ఇన్వెస్టర్స్‌కి నేను అమ్మాను. కానీ వాళ్ళకి రవిప్రకాష్‌కి మధ్య ఏదో గొడవ నడిచింది. ఎండ్ ఆఫ్ ది డే రవిప్రకాష్ మోసపోయాడు. రవిప్రకాష్ ఎండింగ్ టీవీ9తో బాగలేదు అనేది శ్రీనిరాజా చెప్పుకుంటూ వచ్చాడు. శ్రీనిరాజా కామెంట్స్‌కి రవిప్రకాష్ కూడా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మన ప్రయాణం ఒక అద్భుతం. కొంతమంది మోసగాళ్ళ చేతుల్లో మనం మోసపోయి ఉండొచ్చు. కానీ మన ప్రయాణానికి ఫుల్ స్టాప్ ఉండదు అని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రవిప్రకాష్ ఆర్టీవీ నడుపుతున్నారు. మొత్తం రవిప్రకాష్ ప్రయాణం మీద, టీవీ9 ఛానల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Please do like, share and subscribe this channel.